అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్లకి ఈరోజు జీతాలు పెన్షన్లు వస్తాయా లేదని చాలామంది అడుగుతున్నారు, అలాగే కామెంట్ రూపంలో చెప్తున్నారు. దీనికి సంబంధించిన సమాచారం మనం వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు, డిఏలు, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించిన ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఈ ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. మనకి ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా పబ్లిక్ హాలిడే ఉంది. దాదాపుగా మనకి ఈ ఆర్బీఐ నిబంధనల ప్రకారం పబ్లిక్ హాలిడే ఉన్నా సరే మనకి జీతాలు పెన్షన్లు జమ చేయడానికి ఎటువంటి ఆటంకం అయితే లేదు. అయితే మన ఆంధ్రప్రదేశ్లో గమనించినట్లయితే గత కొన్ని సంవత్సరాలు, దాదాపుగా 3 సంవత్సరాల నుంచి ఈ నిబంధన ఉంది. అయినప్పటికీ ఈ 3 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా మనకి ఈ హాలిడేలో ఎప్పుడు కూడా మనకి బిల్లులో కదలిక వచ్చినప్పటికి కూడా జీతాలు పెన్షన్లు అయితే జమ కాలేదు. కాబట్టి మనకి బిల్లులన్నీ కూడా మనకి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయి, ఎలా ఉండేటి అలాగే ఉన్నాయి. కాబట్టి మనకి ఈరోజు అయితే జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశాలు 100% లేవు. అలాగే ఈ స్టేట్ బ్యాంక్ సంబంధించి సర్వర్ కూడా డౌన్ అయింది. దానికి సంబంధించి కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఆ సర్వర్ పనిచేస్తున్నట్లుగా లేదు. అలాగే నిన్న పెండింగ్లో ఉన్న బిల్లు కూడా దాదాపుగా నిన్న కదలిక వచ్చినటువంటి ఈ సక్సెస్ అని వచ్చిన వారికి కూడా జమ కాలేదు. ఇది ఎస్బీఐలో ఈ టెక్నికల్ ఇష్యూ వల్ల వారికి అయితే జమ కాలేదు. మొత్తం మీద ఈ రోజు వరకు అయితే నిన్నటి వరకు అయితే ఒక 10 నుంచి 20% వరకు మాత్రమే జీతాలు మాత్రమే జమ కావడం జరిగింది. పెన్షన్స్ ఎవరికి కూడా జమ కాలేదు. చాలామంది అడుగుతున్నారు, మాకు ఇంకా పెన్షన్ జమ కాలేదు, శ్రీకాకుళం ట్రెజరీకి సంబంధించి చెప్పండి అని అట్లా విధంగా ఒక్కొక్క ట్రెజరీ అడుగుతున్నారు. ఏ ట్రెజరీలో, ఏ జిల్లాలో, ఏ ట్రెజరీ పరిధిలో కూడా జీతాలు పెన్షన్లు అయితే నిన్నటి వరకు కానీ ఈ రోజు వరకు కానీ జమ కాలేదు. కేవలం ఒక 10 నుంచి 20% కొన్ని డిపార్ట్మెంట్ ఉద్యోగులకు మాత్రమే జమ అయ్యాయి. కాబట్టి ఇది దీనికి సంబంధించిన సమాచారం.